ఆయన కూడా ఆయన 4.5 సంవత్సరాలు గాలికి వదిలేశాడు నియోజకవర్గాన్ని. గాలికి వదిలేసి ఇవాళ ఏది ఎలక్షన్ ముందు ఆ రోడ్లు వేయటం, డ్రైనేజీలు కట్టడం, ఆ రోడ్లు ప్యాచ్ వర్క్ చేయటం. 4.5 ఏళ్ళు కనపడలేదా అని అడుగుతున్న పేరు నాని గారికి. ఓటు నేనే కట్టానంటున్నారు సార్ ఆయన. ఆ? ఓటు కూడా నేనే ఓటు ఈయన కట్టేది ఏముందండి, ఈయన ఎప్పుడో ఫస్ట్ రాజశేఖర రెడ్డి కూడా ట్రై చేశారు, వచ్చారు, శంకుస్థాపన చేశారు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు అవుతుంది, ఏమి లేదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, వాళ్ళు శంకుస్థాపన చేసి మెగా కాంట్రాక్ట్ ఇచ్చారు, వాళ్ళని ఆపేశారు. ఇప్పుడు నన్ను అడిగితే మాత్రం నాకు తెలిసి ఇదంతా రావడానికి బాలసౌరి గారు కారణం అండి. కొంత ఆయన కూడా ఉండొచ్చు, ఎందుకంటే నియోజకవర్గంలో ఉన్నారు కనుక. 80% నాకు తెలిసి బాలసౌరి గారు అపారమైన అవగాహన ఉంది. ఏ ఫండ్ ఎలా తేవాలి, ఈ రాష్ట్రానికి నియోజకవర్గానికి ఎలా డెవలప్ చేయాలని ఒక అవగాహన కలిగిన ఆయన. ఎక్కడి నుంచి ఫండ్ వస్తుందో కూడా తెలిసి ఆయనకి. దాని మీద ఏంటంటే ఆయన వాళ్ళ పోర్ట్ రానివ్వండి, మెడికల్ కాలేజీ రానివ్వండి, మహానుభావుడు. నిజంగా చెప్పాలంటే నా దృష్టిలో బాలసౌరి గారు. ప్లస్ ఆయన చాలా మాటలు తక్కువ, పనిచేస్తాడు. ఆయన్ని కూడా వేరే పెట్టి ఇబ్బంది పెట్టిన పరిస్థితులు. దాని మీద ఇంకా వ్యతిరేకత పెరిగిపోయింది పేరు నాని గారి మీద. తప్పు కదా, నీతో ఒకే పార్టీలో ఉంటా, ఒకే సామాజిక వర్గం అయినా కూడా నువ్వు వేరే వాళ్ళ చేయటం అనేది మంచి పద్ధతి కాదు. అంతకుముందు బాడి రామకృష్ణ గారిని కూడా పేరు నాని గారు ఇబ్బంది పెడతాం మాకు తెలుసు. ఆయన సొంత పార్టీలో ఒకే వర్గానికి ఇష్టపడ్డారు. ఎందుకంటే వాళ్ళు ఎదిగితే రేపు వస్తారు, ఏముంటదండి, ఎవరి దృష్టం వాళ్ళది. మీకు రాలేదు సార్, మీకు ఎప్పుడు ఇబ్బంది రాలేదు ఆయనతో? ఆయన నాకు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏముండదు. నేను ఆయన అనేది, నేను ఎవరితోనే ఇబ్బంది ఉండదు నాకు, ఎందుకంటే నా లిమిట్ దాటను. తప్పు జరిగితే మాత్రం ఖండిస్తాను, అది పద్ధతిగా ఖండిస్తాం, పర్సనల్గా వెళ్ళమండి. పాలసీస్ మీద అడుగుతారు అంతే అంతే. అంటే ముఖ్యంగా